అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఎన్టీ రామారావు గారి వర్ధంతి అనే మాట నాకు నచ్చదండి. నేను ఆ పదం వాడను. కళాకారులకు ఎప్పుడు వర్ధంతులు ఉండవండి, జయంతులే ఉంటాయి. ఇది 3వ సభ. నేను వస్తున్నాను, మళ్ళీ ఇంకో సభకి వెళ్ళాలి. అది ఒక ఎన్టీ రామారావు గారికి నేను భక్తుడిని. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఒకసారి త్యాగరాయ గాంధీ సభలో మాట్లాడుతూ ఈ గోపాలకృష్ణ ఒకడు గుటి చీలిస్తే ఎన్టీ రామారావు కనపడతాడట అని నవ్వాడు. నేను లేచి రాన్న అందరూ చప్పటి కొట్టారు. తెలుసులే నీకు ఆయన అంటే చాలా ఇష్టం అని అన్నారు. చిన్నప్పుడు ఆయన సినిమా చూడటం కోసం మళ్ళీ నేను బిఎస్సి చదువుతున్నప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఆ బస్సు టికెట్ను ఆ మధ్యాహ్నం ఏదన్నా తింటాను పావులు ఇచ్చేవాడు మా నాన్న. ఆ 2 పావులాలు దాచుకుంటే ₹10 టికెట్ ఉన్నాం. పై టికెట్లకు వెళ్ళలేం కదా, ₹10 మళ్ళీ ఆయన సినిమా చూసేయటం. కాలేజీకి వెళ్ళినట్టే అక్కడ నాటకం ఆడటం, అక్కడ అన్నగారి సినిమా చూడటం. ఆయన కొత్త సినిమా నా జీవితంలో నేను మర్చిపోలేనిది సీతారాం కళ్యాణం. ఇందాక వారందరూ చెప్పారు, ఆ ద్రవిడ శబ్దాన్ని ఆయనకి వాడకూడదండి, వాడకూడదు. ఆయన ప్రపంచ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. ఆయన ప్రపంచంలో ఎన్టీ రామారావు గారు అంటే ఎంతమందికి తెలుసో మనకు తెలుసు. ఎందుకంటే తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా ఆయనకి నమస్కారం పెట్టడం నేను చూశాను. అది ఆయన గొప్పతనం. ఏంటంటే అంత గొప్పవాడు. భగీరథ గారు తారక రామం పుస్తకాన్ని నుంచి చదవమంటే 5 రోజుల నుంచి చదువుతానే ఉన్నాను. అంటే ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయండి ఆ పుస్తకంలో. ఎంతమంది గొప్ప వ్యాసాలు ఉన్నాయి. అంటే అది సంకలనం అయ్యుండొచ్చాడు, కానీ దానికి ఆయన చేసిన శ్రమ అది మామూలు కాదండి. శ్రమ గొంతు పొద్దు నుంచి మాట్లాడి కొంచెం ఊరుసుపోతుంది. ఆయన గురించే మాట్లాడుకుంటా వస్తున్నామండి. పొద్దున విగ్రహం దగ్గర మోహన్ కృష్ణ అందరం కూడా అక్కడ చేయటం జరిగింది. అన్నగారి విగ్రహం, శ్రీకృష్ణుడి విగ్రహం దగ్గర. అది ఒక, ఎందుకంటే ఆయన మొదటి సినిమా మన దేశం, ఆఖరి సినిమా నా దేశమే ముందు రూల్ ప్రకారం అయితే. ఆ తర్వాత రిలీజ్ అయినాయన్నీ అంతకుముందు ఆయన తీసేసి సెన్సార్లు కూడా అయ్యి అలా పెట్టించారు తప్ప, ఆ తర్వాత మేము రాసింది మేజర్ ఛానల్ కాదు. మళ్ళీ ఆ పచ్చడి చెప్తా తర్వాత. నా దేశం అనే చిత్రానికి రాయమని అడగటానికి వస్తే రామారావు గారు క్రిస్టీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉండేది. కొంచెం మంచినీళ్ళు మాట్లాడి క్రిస్టీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉండేది. అందులో 5 రూములు ఉండేవి. 5 రూములు పర్చూర్ బ్రదర్స్ పేరుతోనే ఉండేయండి. అంటే నిర్మాతలో దర్శకులు ఎవరో ఒకళ్ళు అందులో ఉండేవారు కదా. అక్కడికి దేవి ప్రసాద్ గారు వచ్చారు, వెంకటరత్నం గారు వచ్చారు. వచ్చి ఏమయ్యా లావారిస్ అని ఒక సినిమా ఉంది అంటే నేను చూశానండి, బాగుంది అని. ఆ సంగతి రామారావు చెప్పవయ్యా, నువ్వు గోపాలకృష్ణ అడగండి అంటే, వాళ్ళు అప్పుడు లైటనింగ్ కాలాన్ని చేసి ఇస్తే మీరు చూశారు ఆ సినిమా. నేను చూశాను. అమ్మగారు ఎలా ఉంది, మీకు చాలా బాగుంది. మేము చేయొచ్చు అండి. ఫోన్ వెంకటరత్నం గారికి ఇచ్చారు, మేము చేస్తున్నాం, అయిపోయింది. చూడండి, ఒక అభిమానికి ఆయన ఇచ్చినటువంటి గౌరవం. నేను చూశాను అన్నగారు, బాగుందంటే ఒప్పేసుకున్నారు. ఆ తర్వాత
రేపు ఉదయం షూటింగ్, ఇవాళ సాయంత్రం ఆయన ప్రింట్ చూశాడు, ఆయనకి నచ్చదు. చూడండి అస్సలు లింకు ఇక్కడ పడింది నాటు. నువ్వు వచ్చేసరికి వెంకటరమణ గారు వీళ్ళందరూ ఉడుకుతున్నారు. ఏంటన్న ఆయన మేకప్ వేసుకోవట్లేదు బాబు, విగ్గు పెట్టుకోవట్లేదు. మేకప్ వేసుకున్నాడు, విగ్గు పెట్టుకోవట్లేదయ్యా బాబు. అదేంటంటే నువ్వు వెళ్ళు, డబ్బులు తినరా అన్నారు. పైకి వెళ్ళు, మిమ్మల్ని నమ్మాము మేము, ఇలాగే రండి, మిమ్మల్ని నమ్మాము మేము, ఏమా పాత్ర, అది మేము చేయటం ఏమిటి అనగానే నేనేమన్నానంటే, ఈ చిత్రం పేరు మీకు ముందు చెప్తాను అన్నగారు. మన దేశంతో మీ నట జీవితం ప్రారంభమైంది, ఈ చిత్రం పేరు నా దేశం అనగానే అలా అన్నాడు. ఇది మీ తెలుగుదేశానికి ఉపయోగపడబోతుంది అన్నగారు అని కూడా. మిమ్మల్ని నమ్మి విగ్గు పెట్టుకుంటున్నాను. ఈ సినిమాలో ఏదన్నా తేడా వస్తే జీవితంలో మీతో మాట్లాడు. మళ్ళీ భయపెట్టాడు. నన్ను నన్ను పెట్టుకోండి అన్నగారు. పెట్టరా విగ్గు పెట్టాడు. కిందకు వచ్చాడు. ఇవన్నీ ఈ పుస్తకంలో మీరు ఒక వ్యాసం అవకాశం ఇచ్చిండే నేను రాసి ఉండేవాడిని. కాకపోతే నేను నా దైవం ఎన్టీఆర్ అని 150 పేజీలు రాశాను. అందులో ఉన్న విషయాలు ఇప్పుడు మీకు చెప్తున్నా. ఎప్పుడైనా మళ్ళీ మీరు ఏదైనా రెండో వెర్షన్ వేస్తే ఒక వ్యాసం మీకు ఇస్తా. అలా వచ్చారండి. చూస్తే ఆ ఫస్ట్ సీన్ ఈ బాబాయ్ గారు ఏం పెట్టాడండి, జయసుధ అన్నగారిని ఓ చేస్తూ ఉంటుందండి. వీళ్ళకి భయం వేసిపోయి, గోపాలకృష్ణ ఇది ఇన్ని డైలాగులు కావాలా, వద్దు అని. దట్స్ ఆల్ రైట్. వేరే సీన్లో వారిని మేము తిట్టే సీన్ రాసి ఉంటారు, వారు ఏమి అనకుండా మేము వారిని అంటే బాగోదు కదా, అందుకే బ్రదర్ అలా రాసి ఉంటారు కానివ్వండి. చూడండి మళ్ళీ ఎంత నమ్మకం మనిషి, ఆయనకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. ఒక్కొక్క వ్యాసం అందులో చూస్తా అంటే తారక రామంలో ఇప్పుడు కూడా నాకు లెక్కపరుచుకుంటున్నాయండి. అవన్నీ చదువుతా అంటే ఆ జ్ఞాపకాలు. నేను చిన్నప్పుడు పాతాళ భైరవి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ చెరుకు తోటల మధ్య నుంచి నడిచి వచ్చేవాడు అండి. ఇదో మేడర్ ఆయన ఇంకొక ఆయన ఆ చెరుకు తోటలోంచి వచ్చేవాడు. ఆ పాములు బుస్సలు లెగుస్తూ ఉండే, అలా ఎవడో కూడా అది పీకి దాన్ని కొడతా ఉండేవారు. ఏమైపోతామనే తల్లిదండ్రులకు భయం. పావలాలు దాచుకునే సినిమాలు చూడటం. ఎవరి సినిమా అంటే రామారావు. నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు సీతారాం కళ్యాణం అండి, నేను మొట్టమొదటి చూసినటువంటి చిత్రం సీతారాం కళ్యాణం అక్కడ న్యూజిలాండ్. అది కరెంట్ పోయింది, రాట్లా తెల్లారిపోతుంది. ఎవరైనా టికెట్లు ఇస్తాము రేపు వచ్చి చూడమంటే ఒక్కడు కదిలితే కొట్టండి, అందరం అలాగే కూర్చున్నాం. 1000 వచ్చినప్పుడే అని అలా తెల్లవారు చౌరు వేశారండి. ఆ మహానుభావుడు వేసిన వేషం చూసి నేను మా నూజివీడు మామిడి తోటలోకి వచ్చి, నరుల వల్ల వనరుల వల్ల ధనవ జాతికి ఏనాడు ప్రమాదం సంభవించలేదు స్వామి, అసురుల పెంపు సహించలేని యక్ష కిన్నెర అంటే వెనకాల దన్నం దెబ్బడిందండి మా నాన్నగారు. నువ్వు సినిమాకి వెళ్ళింది కాక చదువుకోకుండా ఈ మొదటి ఎవరా అని ఎమ్మడబడి మామిడి తోట కొట్టిండు. అట్లా బట్టి వాడు ఆ రోజుల్లో అన్నగారి డైలాగులు పిచ్చెక్కి అభిమానులు ఎదురు. ఎంతమంది అన్నగారు అభిమానులు పెద్దవాడు ఉన్నారు, నా వయసు వాళ్ళు నాకు తెలీదు. ఆ రోజుల్లో అన్నగారి డైలాగులు అప్పచెప్పేసేవాడు అండి, అట్లా అంతే. అలా జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం ఎటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిలో ఆయన ఏం చేశాడు. అన్నిటికంటే విచిత్రమైంది, ఆయన నాతో మొట్టమొదటి రాచుకున్న చండశాసనుడు. అనురాగ దేవత కంటే ముందు రాచుకున్న సినిమా. ఆయన దర్శకుడు, నేను రచయితని. మొత్తం కథ ఎప్పుడు చెప్తారు, రేపు 8 గంటలకు రమ్మంటారండి, తెల్లవారుజాము 4 గంటలకు వస్తారా, ఇలా ఏమి అను అంటే నేను పడుకునేదే 12 అండి, తెల్లారేది. దట్స్ ఆల్ రైట్, సరిగ్గా 6 గంటలకు రండి అన్నాడు. ఈ 6 గంటలకు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళలేనని భయం వేసి
పక్కన నవభారత్ బాబురావు ఆఫీస్ ఉండేది, అందులో పడుకున్నా. ఎందుకంటే తేడా వస్తే గోడ అడ్డం ఇద్దరికి, గోడ దూకి ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఆరింటికి. మొత్తం మీద లేచి వచ్చాను, కథ చెప్పాను, అద్భుతం, నచ్చింది ఆయన, తీశారండి. కానీ ఎంత గొప్పవాడు అంటేనండి ఆయన, మీ లిస్టులో చండశాస్త్రం 2 సెంటర్లు 100 రోజులు ఆడిందండి, మీ పుస్తకంలో అది కనపడలా నాకు. 100 రోజుల లిస్టులో 2 కేంద్రాలు ఆడింది. ఆయన చేయలే, ఫంక్షన్ చేయలే, అనగాలి దాన్ని 2 కేంద్రాలే కదా. అలా ఆ సినిమాని కథ చెప్పేశాడు, సెకండ్ ఇచ్చేశాడు, అయిపోయింది. ఆయనకి నచ్చేసిందండి. ఆర్డర్ ఎప్పుడు వేస్తారు అన్నాడు. అనగానే మన సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, నేను అక్కడికి వచ్చి కూర్చుని పక్కన వేసేస్తారండి ఆర్డర్. ఓకే, అలా దూరంగా కూర్చునేవాడిని. తాతినేని రామారావు గారు నవ్వేవాడు. గోపాలకృష్ణ నీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, చూడండి అతను ప్రేమించి అభిమానించే దైవం లాంటి మనిషిని నేను ఎక్కడ ఉన్నాను, తల కూడా ఎత్తి చూడకుండా ఎలా రాసుకుంటున్నాడు అని. అది అయిపోయిన తర్వాత డైలాగులు ఎక్కడ రాస్తారు, ఇక్కడే రాసేస్తాడు, వద్దులే అని హోటల్ పాంగురో హోటల్ బుక్ చేశాడు. అంటే ఎంత వారు చెప్పినట్టుగా అందులో ఒక చిన్న తేడా ఉన్నాయని అంగీకరించలేడు. ఆ ఆర్డర్లో ఒక్క సీన్ మాత్రం నేను మార్చి రాశాను, ఆయన ఓకే చేసిన సీన్ మార్చి రాశారు. రాసి ముందే చెప్పా, అన్నగారు ఆ ఒక్క సీన్ మాత్రం మార్చి రాశాను. ఆ చండశాస్త్రుడు చెల్లెలు ఇంటికి వచ్చాడు, బెల్లు కొట్టాడు, వారి టికెట్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ బాంగ్రో బుక్ చేయండి. అక్కర్లేదు అన్నగారు, ఒక సీన్ మీరు చెప్పింది రాయాలంటే ఇక్కడ కూర్చొని చెట్టు కింద రాసేస్తాడు, కుదరదు, మీరు తపస్సులో రాశారు, వెళ్ళి పాంగ్రోలో రాయడం. మళ్ళీ వెళ్ళి పాంగ్రోలో అరగంటలో సీన్ అయిపోయింది. ఏం చేయాలి, అలాగే కూర్చొని వచ్చి చేసాం. మేము చెప్పినట్టే రాశారు కదా, రాశాము. మీ చేతిలో ఏమిటా కాగితాలు? అదేనండి నేను రాసిన వెర్షన్. ఎందుకు తెచ్చారు అంటే, మీరు స్క్రిప్ట్ చదివేప్పుడు అది చదివి ఈ వెర్షన్ కూడా చదువుతారండి. నాలుగు అనుకున్నానండి, చెప్పి మొహాన కొట్టబోతున్నారు, నెక్స్ట్ షాట్ అదే అనుకున్నారు. దట్స్ ఆల్ రైట్. విజయలక్ష్మి గారు అక్కడ ఉండేవారు, విజయలక్ష్మి గారు అని ఆయన ఇక్కడ అయిపోయింది. మర్నాడు పొద్దున్నే ఇంటికి చేరేసాక అయిపోయింది, స్క్రిప్ట్ ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసారు, తీసుకుని ఇంట్లో స్నానం చేస్తా అంటే ఫోన్. మా మిస్సెస్ అరిచేసింది అక్కడి నుంచి. అప్పుడేంటి నన్ను ఎక్కిరిచ్చేవారండి మా ఊరిలో అందరూ. ఈడు పెద్ద రైటర్ అవుతాడు, ఈడికి ఆ మద్రాసు నుంచి ఫోన్లో వస్తుంది, ఈడికో టెలిఫోను అని పెట్టుకున్నానండి. అలా ఎక్కిరిచ్చేవారు. మొదటి ఫోను రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. అంతకు మించి అదృష్టం ఏంటంటే నాకు దానికి వచ్చిన మొదటి కారు నందమూరి తారక రామారావు గారు. అన్నగారు నమస్కారం అండి, అద్భుతం అద్భుతం, స్క్రిప్ట్ చదివాం, చాలా బాగుంది అంటున్నాడు. ఇంకేదో ఏంటి, ఆ సీన్ బాగాలేదంటున్నారా ఏంటన్నా? అదే ఆ చండశాస్త్రుడు సోదరి ఇంటికి వచ్చే సీను మా వెర్షన్ కంటే మీ వెర్షనే బాగుంది, అదే పెడుతున్నామా. ఎదురుగా ఉంటే కాలమే పడిపోయి ఉండేవాడి. అస్సలు ఏం మనిషి అండి, అంత వ్యక్తిత్వం. మీరు ఆ తారక రామారావు చదివితే ఎట్లాంటివి ఉన్నాయో ఆ వ్యాసాలు, ఆయన క్యారెక్టరైజేషను. డబ్బుల గురించి ఆలోచించకుండా పుస్తకం కొనడం ముందు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతమంది హృదయాలు ఉన్నాయి అందులో. మా రచయితల సంఘం సెక్రటరీ ఆమె రాసింది కూడా ఉందండి ఒకటి, ఉమర్జీత్. తను రాసింది ఈటీవీలో ఉన్నప్పుడు రాసిందంట. అది కూడా నేను చదివి చెప్పే, చాలా బాగా రాసావమ్మా అంటే, నేను అన్ని చదివాను కాబట్టి మీకు చెప్పగలుగుతాను, ఎవరెవరు. అందుకని ఇది ఒక భగవద్గీత లాగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం తారక రామారావు. అందుకని ప్రతి వాళ్ళు డబ్బు గురించి ఆలోచించకుండా ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోండి. పొద్దున్నే లెగిస్తే నేను రాగానే అన్నగారి ఫోటో ఉంటుందండి ఎదురుగా. మెట్లు ఎక్కుతా అంటే అన్నగారి ఫోటో ఉంటుంది, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి అది.
అంటే ఇల్లు దాటి పై అంతస్తుకి వెళ్తున్నా మళ్ళీ ఆయనే కనపడాలి. అలా పెట్టుకుని అన్నగారిని అభిమానిస్తూ ఆయనతో ఉన్నటువంటి గొప్ప జీవితాన్ని ఆయన, మీరు అది ఎంత పరుచూరి బ్రదర్స్ అని మాకు నామకరణం చేసిన మహానుభావుడు అండి. ఆయన పెట్టి చండశాసనుడికి అన్నయ్య రాలేకపోయాడు, ఆ చిత్రానికి పనిచేయడానికి రాలేకపోయాడు. అనురాగ్ దేవతలో పరుచూరి బ్రదర్స్ అని ఉంటుంది, దీనిలో పరుచూరి గోపాలకృష్ణ అని ఉంటుంది. అదేంటి అన్నగారు, వారు రాయలేదు కదా, మీరు ఒక్కరే కదా రాశారు, అందుకే మీ పేరు వేసాము. చూడు, పేరు పెట్టిందే ఆయన, ఆయన రాయలేదు కాబట్టి ఆయన మీరే ఇట్లేదు అన్నాడు. కథాపాటలు పరుచూరి గోపాలకృష్ణ అని ఉంటుందండి. ఇప్పటికి చాలా మందికి అనుమానం, ఎందుకని బాగా లేట్గా రిలీజ్ చేశాడు ఆయన. 83లో ఎప్పుడో మేలోనే ఇప్పుడు వచ్చింది అది, ఆయన పుట్టినరోజుకి ఎప్పుడు. తర్వాత కూడానండి ఒకసారి మళ్ళీ స్టూడియోలో కలిస్తే, ఇప్పుడు తీస్తే మీ సినిమా 1 year ఆడించేవాడు అన్నాడు మళ్ళీ. అంటే ఆయనకే అందులో ఏదో తేడాలు వచ్చినాయి అనేది ఆయన భావన. ఎంత మహానుభావులు అండి, అలా అంగీకరించడం ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి. ఆయన ఆకాశం మీద మన నేల మీదకి ఎక్కడో ఉంటుంది. అలాంటి మహానుభావుడు ఇప్పుడు మీ స్క్రిప్ట్కి న్యాయం చేయలేకపోయినట్టు ఏంటండి. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడానికి వెళ్ళిన రోజున తారకమ్మ నాకు భోజనం పెట్టారు. అమ్మగారు, తారకమ్మ, నేను ఎదురుగా భోజనం. ఇది నా జీవితంలో మర్చిపోలేని షాట్. ఆ ఫోటో నాకు లేదు. ఆ రోజున ఇట్లా తీసేవాళ్ళు ఎవరు లేరు, సెల్ ఫోన్లు లేవు. ఉండుంటే నా గుండెల్లో మాత్రం ఆ ఫోటో ఉందండి. అమ్మ అక్కడ, ఆయన ఎదురుగా, నేను అమ్మ పక్కన కూర్చొని నేను తింటాను. ఎట్లా అంత మహానుభావుడి గురించి అద్భుతమైన విశేషాలు ఉన్నటువంటి పుస్తకం తారక రామం. ప్రతి ఇంట్లో భగవద్గీత లాగా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.